దేవుని నామానికి మహిమ కలుగుతుందాగా. దేవుని బిడ్డలారా, ఈ దినము ఉదయకాలమే దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో విందామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి 84వ దావీదు కీర్తన 7వ వచనం చదువుకుందాం. వారు నానాటికి బలాభివృద్ధుల ప్రయాణం చేయు, వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధి కనబడను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు నానాటికి దినదినము బలాభివృద్ధి పొందుచు వారు ప్రయాణం చేస్తారంట. వారు ఎప్పుడు కూడా యెహోవా సన్నిధిని కనబడడానికి సిద్ధపడుతూ ఉన్నారంట. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని అభిషేకం ఎక్కడ ఉంటుందో దేవుని బిడ్డలారా అక్కడ విడుదల కార్యం ఉంటుంది. అక్కడ అభిషేకంతో ద్వారా కొన్ని అద్భుతాలు జరిగించబడతాయి, కొన్ని మహత్కార్యాలు జరిగించబడతాయి. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుతాలు, దేవుని అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల కార్యం జరుగుతుంది కనుక అలాంటి స్థలాల్లో మనం వెళ్ళడం, అలాంటి స్థలంలో ఉండి మరి దర్శించడం, అలాంటి ప్రాంతంలో వాతావరణంలో ఆరాధన స్థలం ద్వారా మనము విడుదల పొందుకోవడం చాలా అవసరం దేవుని బిడ్డలారా. ఎందుకంటే తాగే నీటి దగ్గర పెడితే మన తప్పిక తీరుతుంది. రొట్టెగా భోజనం చేస్తే మన ఆకలి తీరినట్లుగా, మన సమస్యలు తీర్చబడాలన్నా, మన ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడాలన్నా, మనకు కలిగిన సమస్యల నుంచి మనం విడిపించబడాలన్నా ఎక్కడ విడుదల ఉంటుందో, ఎక్కడ విషయం ఉంటుందో, ఎక్కడ దేవుడు మనల్ని దర్శిస్తాడో ఆ స్థలంలోకి మనం వెళ్ళాలి. అందుకనే వారు దినదినం ప్రయాణం చేస్తూ కూడా అభివృద్ధిలోకి నడిపించబడ్డారట. ఈరోజు నీ వృత్తిలో ప్రయాసపడుతున్నావా? వ్యాపారంలో ప్రయాసపడుతున్నావా? నడవలేకపోతున్నావా? నీ ఉద్యోగంలో, నీ కుటుంబ విషయాల్లో, నీ యొక్క చదువు పరంగా లేకపోతే సేవ పరంగా ఉపయోగపడుతూ లేని పరిస్థితిలో నీకు ఉంటున్నావా? నీకు దేవుడి ఎదురు వస్తే, దేవుడిని దర్శిస్తూ ఉంటే, దేవుడి అభిషేకం ఉన్న స్థలంలో నీకు వస్తూ ఉంటే నిరంతరం దినాభివృద్ధిలో నడిపించిపోతున్నాడు, నేను ప్రయాణం చేయించిపోతున్నాడు. ఒక ఉజ్జీవంతో, ఒక ఆర్భటంతో దేవుడిని లేవనెత్తబోతుండగా దేవుడే మరి బలముగా కలిగిన చెట్లు గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యొక్క శక్తితో నింపబడతారో వారు నానాటికి అభివృద్ధిలోకి నడిపించబడతారని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కలిగి నడుచుకోవడానికి, దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి మనందరం కూడా సిద్ధపడతాం. ప్రతిదినము వస్తున్న ఈ వాగ్దానం ద్వారా నీ గృహంలో దేవుని అభిషేకం నింపుతా ఉంటుంది, దేవుని మహిమ నింపుతా ఉంటుంది. నీ గృహమే దేవుడు ఒక మంచి దేవాలయంగా, నీ దేహాన్ని ఒక మంచి దేవాలయంగా దేవుడు వాడుస్తూ ఉంటాడు కనుక ఖచ్చితంగా తప్పనిసరిగా ఇలాంటి మంచి వాకులు వినడం, మంచి ఆరాధన సమయాలు కలుసుకోవడానికి సిద్ధపడండి. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈరోజు 24వ ఉపవాస ఆరాధన దేవుని బిడ్డలారా సాయంత్రకాలం 6 గంటలకు లైవ్ ఇస్తున్నాం. మీరు కలుసుకోవచ్చు. నియమించబడ్డాం. వాగ్దానాన్ని బట్టి కూడా ప్లస్ అవుతూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్పదేవ, ఈ దినం ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు? మనంతా వాక్య లేఖనాన్ని బట్టి బ్రతుకుటకు, జీవించడం, ఈ సన్నిధిలో ఉండటకు, ప్రయాణం చేయడం కృప చూపించి వారి మహాభివృద్ధిలో నడిపిస్తూ బర్త్డేస్, మ్యారేజ్ చేసిన వారి దీవెనలను కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. కోరుకుందండి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, మరి 50 దినాలు కలుసుకోండి. పాస్టర్ ఎవరు శుభ చేయండి, లైక్ ఇస్తున్నాం. 9గా ఫ్యామిలీ పట్టణం